Praise the Lord. God is everything for us. దేవుడే మనకు సమస్తము. Amen. ఆమేన్. But this truth that God is everything for us, ఈ సత్యం అయితే ఉందో దేవుడే మనకు సమస్తము అని, if we have to break it down, దాన్ని చిన్న చిన్న భాగాలుగా మనము విడదీస్తూ వస్తే we can say that God is our Father. మరి దేవుడు మనకి తండ్రి అని చెప్పొచ్చు. Correct? Now, but then if we just look at it from a work wise, ఒక పని విషయంలో దాన్ని ఆలోచించమనుకో ఇదే విషయాన్ని, God is a shepherd. మరి ఆయన ఒక కాపరిగా ఉన్నాడు అని చెప్పొచ్చు. God is a farmer. ఆయన ఒక వ్యవసాయకుడు అని చెప్పొచ్చు, రైతు అని చెప్పొచ్చు. What else you can tell? ఇంకా ఏం చెప్పొచ్చు దేవుడి గురించి మనం ఆ విధంగా ఆలోచిస్తే? He is a teacher. Absolutely right. బోధకుడు అని చెప్పొచ్చు. Then what else? Healer. స్వస్థపరిచేవాడు. Potter, somebody said. Then Potter. Potter. Absolutely right. He is a potter. కుమ్మరిగా ఉన్నాడు. Then creator. సృష్టికర్త. God is a surgeon. దేవుడు సర్జన్, ఆపరేషన్స్ చేస్తాడు. And what else? He is a refiner, right? ఆయన రిఫైనర్ గా ఉన్నాడు అనగా దాన్ని మార్చేవాడుగా ఉన్నాడు. He is a fuller. Fuller means నింపేవాడుగా. chakli one. And like laundry. He is a launderer. కాబట్టి ఆ విధంగా సబ్బు పెట్టి బట్టలు ఉతికేవాడుగా, చాకలివాడుగా. Then what else? He is a warrior. ఆయన పోరాడేవాడిగా. Shepherd. కాపరిగా. Redeemer. మనకి విడుదల ఇచ్చేవాడుగా. Savior. రక్షకుడిగా. Pardon? One who reconciliate. Yeah, he who reconciles. Yes. సమన్వయం చేసేవాడు, కలిపేవాడు. Mediator. మధ్యవర్తిగా ఉండేవాడు. Lawyer. లాయర్ గా ఉండేవాడు. Judge. That's nice. No, he is our lawyer and he is our judge. మరి ఆయన మనకి లాయర్ గా ఉన్నాడు, మరి న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. Peacemaker. సమాధాన. Priest. He is a high priest. Correct. ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. తండ్రి. Pardon? Father. Yes. Friend. స్నేహితుడు. See, you know the rule, right? Unless you tell what is in my mind, it goes on. కాబట్టి నా మనసులో ఏదనుకున్నా అదే చెప్పాలి, మీరు అప్పటి వరకు ఇది నడుస్తూనే ఉంటుంది ఈ విధంగా. Then omnipresent. Yes. ఆయన ఉన్నవాడుగా లేతే అన్నిట్లో వ్యాపించి ఉన్నవాడుగా ఉన్నాడు. Creator. Yeah, done. సృష్టికర్త. ఇంకా నడిపించేవాడు. Yeah, he drives our life, right? నడిపించేవాడు. He is a leader. నాయకుడు. God, yeah, he is an IT specialist. He knows all the information. కదా, ఆయనకి సమాచారం అంతా కూడా తెలుసు. He is my defense. He is my shield. నాకు ఒక ధ్వజముగా ఉన్నాడు, ఒక కేడముగా ఉన్నాడు. He is my banner. ధ్వజముగా ఆయన ఉన్నాడు, ఒక బ్యానర్ గా ఉన్నాడు. He is a provider. సమకూర్చేవాడుగా ఉన్నాడు. Come on. Doctor. Orchestrator. Correct. Friend. స్నేహితుడు. Friend. Baptizer. Yeah, he is a baptizer. Baptism ఇచ్చేవాడు. Amen. Are excellent. One good clap. There's something I expect especially from Mahendra, but he is not telling the answer. God is a builder. కదా, ఆయన ఆ విధంగా ఒక బిల్డర్, అది కట్టేవాడుగా ఉన్నాడు. You see, there are two professions which are involved in growth. మరి ఈ యొక్క ఎదుగుదలలో రెండు రకాలటువంటి ఆ వృత్తులు ఉన్నాయని చెప్పొచ్చు. What are those? ఆ రెండు ఏంటి? Farmer and builder. కాబట్టి ఒకటి వ్యవసాయకుడు, అదే విధంగా ఈ నిర్మించేవాడు, కట్టేవాడు. Both these professions are involved in growth. ఈ రెండు కూడా ఏంటంటే ఆ విధంగా ఒక ఎదుగుదలలో సంబంధించినవిగా ఉంటూ ఉన్నాయి. But there is a difference. కానీ రెండిటికి మధ్యలో ఒక తేడా ఉంది. Now a sower or a farmer sows the seed.
ఆ విధంగా ఆ విత్తనాలు విత్తేవాడితే వ్యవసాయకుడు విత్తనాలు వేస్తాడు. And what does the Bible say about that seed? ఆ యొక్క విత్తనాన్ని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? That you don't worry about the seed anymore. నువ్వు ఆ విత్తనం గురించి చింతించాల్సిన అవసరం నీకు లేదు. Automatically it grows roots downwards and then the shoot upwards. కాబట్టి మరి ఆ వేరు అనేది దానికదే లోపలికి వెళ్ళిపోతుంది. అదే విధంగా ఆ కాండం అనేది కూడా ఆ విధంగా పైకి మొలుస్తూ ఉంది. The farmer does not cause growth of the seed. ఆ విత్తనం యొక్క ఎదుగుదలకి వ్యవసాయకుడు కారణము కాదు. But the second part, కానీ రెండవ భాగానికి వచ్చినప్పుడు builder, మరి ఆ విధంగా నిర్మించేవాడు నిర్మాణకుడు, a profession with intention. అది ఎటువంటి వృత్తి అంటే ఒక ఉద్దేశము కలిగినటువంటి ఆ ఒక వృత్తిగా అది ఉంటూ ఉంది. A builder has to keep on building. కాబట్టి ఆ విధంగా నిర్మించేవాడు నిర్మాణకుడు ఆయన కడుతూ 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 ఉండాలి. Sower does not keep on sowing the same seed for the one tree. Sowed, it's over. కాబట్టి వ్యవసాయం చేసేవాడు రైతు చేస్తే ఒక్కసారి మాత్రం విత్తనం వేస్తాడు. ఆ విత్తనం వేసిన తర్వాత ఆయన చేయాల్సిన పని ఉండదు ఇంకా. I want to talk to you about builder. కాబట్టి నేను ఈ విధంగా ఒక నిర్మాణకుడు గురించి లేదా నిర్మించే వ్యక్తి గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. Because many times we just look at God as a sower and we forget it. కాబట్టి చాలాసార్లు దేవుణ్ణి కూడా ఆ విధంగా ఆ విత్తనం వేసే విత్తువాడిగా మనం చూస్తున్నాము, అక్కడితో మనం మర్చిపోతాం. In the book of Hebrews chapter 3 and verse 4. మరి హీబ్రూ 3:4 మనం చూస్తే, For every house is built by someone, but he who builds all things is God. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. Now the special thing about building is it is done step by step. కాబట్టి ఒక ఇల్లు కట్టడం అంటే దానికి ప్రాముఖ్యత ఏంటంటే అది ప్రతిదీ ఆ ఇల్లు అనేది ఒక స్టెప్ తర్వాత ఒక దశ తర్వాత ఇంకో దశలోనికి కడుతూ వెళ్తాం. See, these days all prefabricated walls and all are available. కాబట్టి ఈ రోజుల్లో అయితే ముందుగానే కట్టబడినటువంటి గోడలు మనకు అందుబాటులో ఉన్నాయి. But even now the preferred method always is brick by brick. ఇవన్నీ ఉన్నా కూడా ఈ రోజుల్లో అందరూ కోరుకునే పద్ధతి ఏంటంటే ఒక ఇటుక మీద ఇంకొక ఇటుక పెట్టి ఆ ఇటుక మీద ఇంకొక ఇటుక పెట్టి కట్టే విధానమే అందరూ ఇష్టపడుతూ ఉన్నారు. You know one wonderful thing about our church? మన సంఘాన్ని గురించి ఒక అద్భుతమైన విషయం ఉంది, అది మీకు తెలుసా? There are awesome cooks. మరి చాలా మంచి వంట వండే వంట వాళ్ళు ఉన్నారు మన దగ్గర. Everybody is a very good cook. ప్రతి ఒక్కరు కూడా మంచిగా వంటలు వండేవారు. Even this side also. ఇటువైపు కూడా ఉన్నారు. Excellent cooks are there. Now see, suppose you want to cook something. కాబట్టి ఏదైనా ఒక భోజన పదార్థం మనం చేయాలనుకుందాం. Let's see Manju sister is very easy to look at because the intensity of light is less over here. కాబట్టి ఇక్కడ లైట్ తక్కువగా ఉంది కాబట్టి ఇటువైపు చూడడం కొద్దిగా ఈజీ అవుతుంది మనకి. So Manju sister makes biryani. మంజు సిస్టర్ మరి బిర్యానీ చేస్తారు. Very good biryani. మంచి బిర్యానీ చేస్తారు. That way, you know, even Jyoti and Sinu. Jyoti, that time you only made, no, last time in your house Sinu made. Amma, Sinu is also excellent cook. శ్రీను కూడా మంచి కుక్. Kani, now she has to make biryani ankondi. బిర్యానీ చేయాలనుకుందాం ఇప్పుడు. Okay, now that biryani, there are two options. రెండు విధాలుగా చేయొచ్చు మనం. One is Swiggy Zomato option. స్విగ్గీ జొమాటో నుంచి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. Now what is Swiggy Zomato option? స్విగ్గీ జొమాటో ఆప్షన్ అంటే ఏంటి? Ready made thing comes. ముందుగానే తయారు చేయబడినటువంటి బిర్యానీ మనకు వస్తుంది. But if it is to be cooked at home, కానీ అది ఇంట్లోనే వండాల్సి వస్తే, let me use another word over there. ఇక్కడ ఇంకొక పదం వాడి చెప్తాను మీకు. If the biryani has to be built at home, కాబట్టి ఆ బిర్యానీ అనేదాన్ని మనం ఇంట్లోనే దాన్ని మనం కట్టాలి అనుకుంటే, it has to happen step by step. కాబట్టి అది ఎలా జరగాలి అంటే ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఆ విధంగా ఆ స్టెప్ బై స్టెప్ జరగాలి అది. Now right from purchasing the material, మరి మా కావాల్సినటువంటి సామాన్ అంతా కొనే దగ్గర మొదలు పెడితే, even like cutting the onions, తర్వాత ఉల్లిపాయలు కోసే పరి వరకు. but before cutting the onions you have to peel the onions, right? ఆనియన్స్ మనం ఉల్లిపాయలు కోయడానికి ముందుగా వాటి మీద పొట్టు మనం తీయాలి కదా. Or before marinating the chicken you have to clean the chicken. ఆ విధంగా మరి చికెన్ ని మనం మ్యారినేట్ చేయడానికి ముందుగా దాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది కదా. And everything has to be built one by one. అవన్నీ కూడా ఒకదానితో ఒకటి చేయబడాలి, కట్టబడాలి. If it is not done step by step, కాబట్టి ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆ క్రమములో అది చేయబడకపోతే, I mean imagine the chicken has to be put down and then rice. If you put rice down and chicken up,
కాబట్టి ముందుగా చికెన్ పెడతాం, దాని మీద రైస్ పెడతాం. అలా కాకుండా ముందుగా రైస్ వేసి దాని మీద చికెన్ మనం వేస్తే I don't know what will come out. నాకైతే తెలియదు ఏం బయటకు వస్తుందో. But my point is, కానీ నేను అనుకున్నట్టు చెప్పాలన్న విషయం ఏంటంటే it has to be built step by step. కాబట్టి అది ఏ విధంగా చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ విధంగా ఒక స్టెప్ బై స్టెప్ లో మనం చేయాలి దాన్ని. And when we look at God as a builder, కాబట్టి దేవుణ్ణి కూడా ఆయన ఒక నిర్మాణకుడు, కట్టేవాడని మనం చూస్తూ ఉన్నప్పుడు, remember we all are called to build something. మనందరం కూడా ఏదో ఒకటి కట్టడానికే మనం పిలువబడ్డాం. Now, think about some of the words. కొన్ని పదాలు మన కొన్ని మాటలు మనం చూద్దాం. Life has to be built. కాబట్టి జీవితం కూడా కట్టబడాలి కదా. Am I right? అవునా కదా? Career మన యొక్క ఉద్యోగము has to be built. అది కూడా మనం కట్టబడాలి. Relationships మనకుండే సంబంధాలు has to be built. వాటిని కూడా కట్టబడాలి. Now if you look at our life, కాబట్టి మనం ఒకసారి మన జీవితాన్ని చూసుకుంటే it needs building. అది దానికి ఒక కట్టబడే ఆ ప్రక్రియ కావాలి. The other day I was reading one small article. మరి మొన్నటి దినమున ఒక చిన్న ఆర్టికల్ ని చదువుతూ ఉన్నాను. How a man with 30,000 salary built bank balance of 1 crore. కాబట్టి 30,000 జీతంతో ఉండే ఒక వ్యక్తి దాదాపుగా ఆయన బ్యాంక్ లో ₹1 కోటి వరకు రాగలిగింది. What I realized is that was step by step building. కాబట్టి నేను గమనించిన విషయం ఏంటంటే ఆయన ఒకదాని తర్వాత ఒకటి ఆ విధంగా నెమ్మదిగా ఆయన కట్టుకుంటూ వస్తే ఆ స్థితికి వచ్చాడు. Many times we have the mindset of ready made and we forget the basics of building. కాబట్టి చాలాసార్లు కూడా మనకంటే పూర్తిగా తయారైంది రెడీమేడ్ది మనకు కావాలని అటు ఆలోచిస్తాం. కాబట్టి అది ఒకదాని తర్వాత ఒకటి కట్టే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. Think about relationships. మరి సంబంధాల గురించి, మానవ సంబంధాల గురించి మీరు ఆలోచించండి. You see, if the relationships are not built, they generally remain weak. కాబట్టి అటువంటి సంబంధాలను మనం సరిగా కట్టకపోతే అవి బలహీనమైన సంబంధాలుగా ఉండిపోతాయి. There are people who allow their career to just flow. మరి కొంతమంది తమ యొక్క ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆ విధంగా వాటిని అది ఫ్లో అయ్యే విధంగా చేస్తూ ఉంటారు. But there are people who intentionally build their career. కానీ కొంతమంది మాత్రం ఆలోచించి ఒక ఆలోచన కలిగి దాన్ని నెమ్మదిగా కట్టుకుంటూ వెళ్తారు వారి యొక్క ఉద్యోగ జీవితాన్ని. Understanding if you have to reach from this stage to this stage. కాబట్టి ఈ యొక్క స్థాయి నుంచి ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే you can't jump from here to there. ఇక్కడ నుంచి అక్కడికి నువ్వు దుంకడానికి నీకు అవకాశం లేదు. But you understand the steps, maybe an extra course, maybe extra hours, maybe some extra efforts. See, you are building it step by step. కాబట్టి వేరే ఎక్స్ట్రా కోర్స్ చదవడం కావచ్చు, లేకపోతే ఇంకొక వేరే విధంగా ప్రయత్నం చేయడం కావచ్చు, ఆ విధంగా చేసుకుంటూ ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు నువ్వు ఎక్కుతూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. Whether you are building something or you are rebuilding something. కాబట్టి నువ్వు కడుతున్నది కావచ్చు, లేకపోతే ఏదైనా ముందు కట్టిన తిరిగి నిర్మించేది కూడా కావచ్చు. What is built previously, suppose it is broken down. కాబట్టి ఇంతకు ముందు నువ్వు కట్టింది ఒకవేళ పగిలిపోయిందో ఇరిగిపోయిందో అనుకుందాము, you need to rebuild it. దాన్ని తిరిగి కట్టాల్సిన పరిస్థితి నీకు ఉంటుంది. Broken relationships, కొన్నిసార్లు మానవ సంబంధాలు ఆ విధంగా విరిగిపోయి ఉంటాయి. broken lives, జీవితాలు కూడా ఆ విధంగా పగిలిపోయి ఉంటాయి. disturbed careers. అయితే మన యొక్క వృత్తి విషయంలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ మనకు వస్తాయి. If you remain as it is and expect things to grow automatically, let me tell you, that's not going to happen. కాబట్టి నువ్వు ఏమీ చేయకుండా అది వాటికదే మార్పు వస్తుంది, బాగుపడుతుంది నువ్వు అనుకుంటే ఏమీ కూడా కాదు. Let me give you another important example. ఇంకొక ముఖ్యమైనటువంటి ఉదాహరణ కూడా నేను మీకు ఇస్తాను. As I told about the farmer and a builder, కాబట్టి ఇక్కడ నేను ఒక రైతులైతే వ్యవసాయకుడి గురించి చెప్పాను, ఒక నిర్మించే వ్యక్తి గురించి నేను చెప్పాను. both are involved in the profession of growth. ఇద్దరు కూడా ఆ విధంగా ఎదుగుదల అనేటువంటి ఒక వృత్తిలో వారు ఉన్నారు. But farmer sows and lets it grow. కాబట్టి విత్తనాలు విత్తేవాడైతే విత్తనం వేస్తాడు, అదే ఎదిగే విధంగా ఆయన చూస్తాడు. But a builder intentionally builds. కానీ ఆ నిర్మించేవాడు మాత్రము ఆయన ఆ నిర్మాణం అనే పని చేస్తూ ఆయన ఆ విధంగా దాన్ని కడుతూ ఉంటాడు. We are talking about a builder now. ఇప్పుడు మనము బిల్డర్ గురించి మాట్లాడుతున్నాం. We are not talking about automatic growth in our lives. కాబట్టి దానికదే వచ్చే యొక్క ఎదుగుదల గురించి మనం ఇప్పుడు మాట్లాడడం లేదు. There is a place for that in the Bible. దేవుని వాక్యంలో దానికి కూడా ఒక స్థానం అంటూ ఉన్నది. But most of it is always building. కానీ చాలా వరకు మనం గమనిస్తే అదంతా కూడా ఒక కట్టబడే ఒక ప్రక్రియగా మనం చూస్తూ ఉన్నాం. And remember, the basic principle in the Bible about building is this. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఆ కట్టబడే ఆ బిల్డింగ్ గురించిన విషయం ఏంటంటే ఒక సూత్రం ఇక్కడ ఉన్నది. Step by step.
కాబట్టి ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు, ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు, and brick by brick. ఒక ఇటుక తర్వాత ఇంకొక ఇటుక. Whatever you want to build, ఏది నువ్వు కట్టాలనుకున్నా కూడా నీ జీవితంలో, whether it is your spiritual life, అది నీ ఆత్మీయ జీవితం కావచ్చు, whether it is your career, నీ యొక్క ఉద్యోగము కావచ్చు, whether it is your relationship, నీ యొక్క సంబంధం కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు, your future, నీ భవిష్యత్తు కావచ్చు, it has to be step by step and brick by brick. అది ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు, అదే విధంగా ఒక ఇటుక తర్వాత ఒక ఇటుక, ఆ విధంగా అది కొనసాగింపవలసి ఉన్నది. Can you say this with me once? ఈ మాట నాతో కలిసి మీరు చెప్తారా? Step by step, స్టెప్ బై స్టెప్, step by step, స్టెప్ బై స్టెప్, and brick by brick. బ్రిక్ బై బ్రిక్. Can you do a little action with me? It's not an action song, but still Action it's an చేసి action చెప్తాం, ఇదే confession. మాటలు. So for you to remember, ఈ మాటలు మనకు గుర్తుంటాయి ఆ విధంగా చేస్తే. okay? Step by step. స్టెప్ బై స్టెప్, Louder, please. Step by step స్టెప్ బై స్టెప్, and brick by brick. అండ్ బ్రిక్ బై బ్రిక్, Brick by brick. బ్రిక్ బై బ్రిక్. See, unless we get this, ఇది మనకి అర్థం కాకపోతే we will be waiting for prefabricated walls or pre-cooked meals. కాబట్టి ఇది అర్థం కాకపోతే మనము ముందుగానే తయారు చేయబడిన గోడ కావచ్చు, ముందుగానే తయారు చేయబడిన ఆహారం కావచ్చు, దానికోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. You know, every time we go to Betsy's house, మరి ప్రతిసారి కూడా మేము బెత్సీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు she will give us something to eat. ఆమె మాకేదో తినడానికి ఇస్తుంది. Our question always will be, are you ordering or are you cooking? మేము ఎప్పుడు ఒక ప్రశ్న అడుగుతుంటాను, ఏమన్నా బయట నుంచి ఆర్డర్ చేసి తెస్తున్నావా లేకపోతే వండుతున్నావా? Because what is cooked at home is always has something extra than what is ordered from out. కాబట్టి ఇంట్లో చేసిన భోజనం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మరి బయట చేసిన భోజనం కన్నా ఏదో ఒక విషయంలో అది ఒక మెట్టు పైనే ఉంటుంది, బాగానే ఉంటుంది. You see, in our lives also, కాబట్టి మన యొక్క జీవితంలో కూడా that what is prefabricated and brought and put will not last long. కాబట్టి ఎక్కడో తయారు చేయబడి తీసుకొచ్చి పెట్టబడి అయితే ఉందో అది ఎక్కువ కాలం నిలవదు. You know, there are certain people in the Bible. మరి దేవుని యొక్క వాక్యంలో కొంతమంది వ్యక్తులు ఆ విధంగా ఉన్నారు. One of the person is Joshua. మరి యెహోషువ ఒక వ్యక్తి ఆయన. Now, where did Joshua start his career or ministry or his work from? కాబట్టి మరి యెహోషువ ఎక్కడ, అది ఉద్యోగం కావచ్చు లేకపోతే పరిచర్య కావచ్చు, పని కావచ్చు, ఎక్కడ నుంచి ఆయన ప్రారంభించాడు? Joshua, the son of Nun, the servant of Moses. కాబట్టి నూను కుమారుడైన యెహోషువ మోషే యొక్క సేవకుడని రాయబడుతుంది. And then what happened after that? ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి? Step by step, ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు, brick by brick, ఒక ఇటుక తర్వాత ఇంకొక ఇటుక, his life, his purpose, his work was built and he became the leader or the first judge. కాబట్టి ఆయన జీవితం అనేది ఆ విధంగా కట్టబడింది, ఆయన నాయకత్వం ఆ విధంగా కట్టబడింది. కాబట్టి ఆయన మొట్టమొదటి న్యాయాధిపతిగా ఆ రోజున ఇశ్రాయేలుకి మారాడు. Now another example always before me is King Solomon. మరి రెండవ ఉదాహరణకు ఎప్పుడు మనసులో ఉన్నది సొలొమోను రాజు, Wise man. మంచి జ్ఞానం కలిగిన వాడు. But do you realize everything just came and fell in his lap? మరి ఆయనకి అన్ని కూడా ఒకసారి వచ్చి ఆయన మీద పడిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి. But the end was not that great, right? కానీ ఆయన ముగింపు చూస్తే అంత గొప్పగా ఉండదు. I'll tell you, my brothers and కాబట్టి sisters, సహోదరులారా, when you begin to build from down or from wherever you are, step by step and brick by brick, what you do will last. కాబట్టి క్రింద నుంచి కావచ్చు లేదా నువ్వు ఎక్కడి నుంచి కట్టడం మొదలు పెట్టినా కూడా మరి అడుగు తర్వాత ఒక అడుగు, ఇటుక తర్వాత ఒక ఇటుక వేసును కడుతున్నప్పుడు అది ఒక మంచి నిర్మాణంగా మారి అది చాలా కాలం నిలిచి ఉంటుంది. You need to think about your lives. కాబట్టి మీ జీవితాల గురించి మీరు ఆలోచించుకోవాలి. Think about the areas that need to be built. కాబట్టి ఏ విషయాల్లో మీ జీవితంలో మీరు కట్టుకోవాలో మీరు ఆలోచించుకోవాలి. Also areas that are broken and they need to be rebuilt. కాబట్టి కొన్ని భాగాలు అవి పగిలిపోయి ఉండొచ్చు, వాటిని తిరిగి కట్టాల్సిన అవసరం ఉండొచ్చు. Don't think that what is broken cannot be repaired or cannot be rebuilt. కాబట్టి ఏదైతే మరి ఆ విధంగా పాడైపోయిందో ఇరిగిపోయిందో దాన్ని మనం ఏమీ చేయలేము అనుకోవద్దు, దాన్ని తిరిగి మీరు కట్టొచ్చు. You know, I heard about a tradition, I don't know whether to call it a tradition or trade in Japan. మరి జపాన్లో ఒక సాంప్రదాయం ఉంది, అది సాంప్రదాయం అనొచ్చు లేదా వ్యాపారం అనొచ్చు. You know, they purchase a very expensive jar, those unique, those Chinese or Japanese jar kind of things, you know. కాబట్టి చాలా ఖరీదైనటువంటివి, చాలా అందంగా కనబడేటువంటి పెద్ద పెద్ద కూజాలు వారు కొంటూ ఉంటారు.
and they break it. దాన్ని వారు కొనిన తర్వాత వారు పగలగొడతారు. And then they gather all the pieces. ఆ తర్వాత ఆ ముక్కలన్నీ కూడా వారు మళ్ళీ సమకూరుస్తారు. And rebuild it, making gold as a paste or a glue to join those pieces. తిరిగి ఆ కూజాన్ని వారు నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ విరిగిపోయిన ముక్కలు అతుక్కోవడానికి వారు బంగారాన్ని వాడతారు పేస్ట్ లాగా. Tell me one thing. ఒక మాట మీరు చెప్పండి. What is more expensive, that jar which was not broken or the jar which is rebuilt after breaking? కాబట్టి పగలకుండా ఉండిపోయిన కూజా ఖరీదైనదా లేకపోతే పగిలిపోయిన తర్వాత అతకబెట్టబడిన కూజా ఖరీదైందా? ఇప్పుడు do you realize Bible tells us the glory of the later will be greater than the glory of the former? కాబట్టి దేవుని వాక్యం చెప్పే మాట మీకు జ్ఞాపకం ఉంది కదా, అంటే ఆ వెనకటి యొక్క మహిమ కన్నా రాబోయే మహిమ చాలా గొప్పగా ఉంటుంది అని. You see, the previous temple was broken. ఎందుకంటే మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆలయం అనేది అది నాశనం చేయబడింది. But God says, I will rebuild, and that what I rebuild will be greater. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను తిరిగి దాన్ని పునర్నిర్మిస్తాను, నేనైతే కొత్తగా కడతాను, అది ఇంకా గొప్పగా ఉంటుంది అని చెప్తున్నాడు. But whatever it is, whether it is building or rebuilding, కాబట్టి అది నిర్మాణం కావచ్చు, తిరిగి నిర్మించే విషయం కావచ్చు, it doesn't appear just as it is. అది ఉన్నట్టుగానే ఆ విధంగా అది రాదు. అది you know, you have to bend down and gather the pieces that are fallen or that are broken when you have to rebuild. కాబట్టి నువ్వు తిరిగి నిర్మించాలనుకుంటే నువ్వు ఆ విధంగా కిందకి వంగాలి, ఆ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా నువ్వు ఏరుకోవాలి. And should not, you can't make haste or hurry up just to gather and put it. కాబట్టి ఏదో తొందరగా అన్ని గబ్బుకొని కలిపేస్తే ఆ విధంగా నువ్వు చేయడానికి అవకాశం లేదు. I can never forget one testimony. ఒక సాక్షి నాకు జ్ఞాపకం ఉంది. This man of God, he was talking about a person that he helped. కాబట్టి ఒక వ్యక్తికి, ఒక దైవజనుడు ఒక ఆయనకి సహాయం చేశాడు కాబట్టి ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. And that person, he claimed to be a mason. ఆయన ఎవరైతే సహాయం పొందాడో ఆయన ఒక మేస్త్రిగా ఉన్నాడు. And then he said, that man of God gave him a task of building a wall. కాబట్టి ఒక గోడ కట్టే పని ఆ మేస్త్రికి ఈ దైవజనుడు అప్పగించాడు. And then this man of God says, ఈ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, he could not lay one brick properly over the other. కాబట్టి ఆ వ్యక్తి ఒక్క ఇటుకు కూడా ఇంకొక ఇటుక మీద సరిగా పెట్టలేకపోయాడు. You see, what he meant is the wall that he tried to build was all crooked and nothing was in a straight line. కాబట్టి ఆయన కడుతున్న గోడ ఎలా ఉందంటే అది నేరుగా లేదు, కానీ ఇటుకలన్నీ కూడా అటు ఇటుగా చిందరగా కట్టేసినట్టుగా ఉంది. You see, anything you build, there has to be a proper formation, a proper structure in that building. కాబట్టి నువ్వు ఏదైనా గోడ కడుతున్నప్పుడు ఆ బిల్డింగ్లో ఎలా ఉండాలంటే అది ఒక సరైన విధంగా ఉండే గోడగా అది ఉండాలి. You see, for example, even health. కానీ మన ఆరోగ్య విషయం కూడా ఒకసారి ఆలోచించుకుందాం. You have to, like I was 118 kgs. మరి నేను 118 కిలోలు ఉన్నాను. Yesterday I'm 98 kgs. మన నిన్నటి నేను 98 కిలోలకు వచ్చాను. Only my wife is. But now nothing happened overnight. కానీ ఏది కూడా ఒక రాత్రిలో జరిగిన కార్యం కాదు అది. It's just 50 grams or even 10 grams, 20 grams, ups and downs, whatever it is, over many months. అనేక నెలలుగా ఒక 10 గ్రాములు కావచ్చు, 50 గ్రాములు కావచ్చు, ఆ విధంగా తగ్గుతూ వచ్చింది అది. You see, even Chaitanya and Madhuri, they, both of them are looking so awesome. కాబట్టి మరి చైతన్య మాధురి చూడు చాలా బాగా కనబడుతున్నారు ఇప్పుడు. Step by step. ఎందుకంటే ఒక అడుగు తర్వాత ఒక అడుగు వారు వేస్తూ ఉన్నారు. Consistently you keep building your health. కాబట్టి ఆ విధంగా ఆగకుండా ఒక క్రమ పద్ధతిలో నీ ఆరోగ్యాన్ని నువ్వు కట్టుకుంటూ వెళ్తున్నావు. You need to think what is needed in your life. కాబట్టి నీ జీవితంలో నీకు ఏమి అవసరమైనదో నువ్వు ఆలోచించుకోవాలి. If you just allow it to remain as it is, it will remain as it is. కాబట్టి నువ్వు ఆ విధంగా నీ జీవితాన్ని అలా ఉన్నట్టుగా ఉంచేసుకున్నావు అనుకో, అది అలానే ఉండిపోతుంది. Broken relationships. మానవ సంబంధాలు కొన్నిసార్లు ఆ విధంగా తెగిపోయినప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. I have seen so many broken relationships being healed. కాబట్టి చాలా వరకు అటువంటి సంబంధాలు ఆ గొడవలై విడిపోయినప్పుడు తిరిగి వారు దగ్గరికి వచ్చారు, బాగుపడ్డారు. But it has always happened step by step. కానీ అదంతా ఎలా జరిగింది అంటే ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేయడం వల్లే జరిగింది. If you think a relationship has to be rebuilt, కాబట్టి ఆ విధంగా సంబంధం తిరిగి కట్టుకోవాలని చెప్పి ఆలోచన నీకు ఉన్నట్లయితే you need to take a step. నువ్వే మొట్టమొదటి అడుగు వేయాల్సి ఉన్నది. I can never forget one lady that came to me in B.Ed college for counseling. కాబట్టి B.Ed కాలేజీలో ఒక స్త్రీ వచ్చింది, ఆమెకు ఒక సలహా అవసరమైంది. She was not a believer. ఆమె విశ్వాసి కాదు. But she said, "Sir, I have a lot of problems." సార్ నాకు చాలా సమస్యలు ఉన్నాయి.
And I heard all her problems. ఆమె చెప్పిన సమస్యలు నేను విన్నాను. I mean, I thought maybe problem about the studies. నేను అనుకున్నది చదువు విషయంలో ఆమెకి ఏదైనా సమస్య ఉందేమో అనుకున్నాను. But intelligent girl, no problem about the studies. కాబట్టి చాలా తెలివైనటువంటి అమ్మాయి కాబట్టి చదువు పెద్ద సమస్య కాదు. All problems at home. సమస్యలన్నీ కూడా ఇంట్లో ఉన్న సమస్యలు. And all problems with her mother-in-law. సమస్యలన్నీ కూడా వాళ్ళ అత్తగారితో ఆ సమస్యలు ఆమెకు ఉన్నాయి. So I asked her, what is the problem? నేను సమస్య ఏంటి అని అడిగాను ఆమెని. She gave me a list of problems and the negative traits of her mother-in-law. కాబట్టి ఆమె సమస్యలన్నీ కూడా ఒక లిస్ట్ లాగా మొత్తం నా ముందు పెట్టింది. అదేవిధంగా వాళ్ళ అత్తగారు ఎంత చెడ్డవాళ్ళో కూడా నాకు చెప్పింది. Then I asked her, do you want to build relationship with her? కాబట్టి ఆమెతో నువ్వు ఒక సత్సంబంధం కట్టుకోవాలని ఆశపడుతున్నావా? She said, yeah, but I don't know how to do. అవును అని కనిపిస్తుంది కానీ అది ఎలా చేయాలో నాకు తెలియదు. So I asked her one question. ఒక ప్రశ్న ఆమెను నేను అడిగాను. You tell her one good thing about your mother-in-law. మీ యొక్క అత్తగారి గురించి ఒక్క మంచి మాట చెప్పు అన్నాను. Then she told what is very common. మామూలుగా అందరూ చెప్పే మాట ఒక మాట చెప్పింది. She loves her son too much. తన కొడుకుని బాగా ప్రేమిస్తుంది. I said, good. నిన్న మంచిదే అది. Now you take hold of that. అది నువ్వు ఇప్పుడు పట్టుకో అని చెప్పాను. ఆ మాట పట్టుకో. Taking hold of the negativity can never bring building. కాబట్టి ఆ విధంగా ఏదైతే ప్రతికూలంగా ఉంటుందో చెడుగా ఉంటుందో దాన్ని పట్టుకోవడం వల్ల ఎప్పుడు కూడా నిర్మాణం కాదు. It will only cause breaking. అది దానివల్ల ఇంకా ఉన్నది కూడా చెడిపోతుంది మనకి. I said, take hold of that one small thing. ఆ చిన్నది ఒకటి ఉంది కదా మంచిది, అది పట్టుకో. And genuinely appreciate her for her love towards your husband. కాబట్టి నీ భర్త విషయంలో ఆమెకున్నటువంటి ప్రేమని నువ్వు యథార్థంగా మనస్ఫూర్తిగా నువ్వు మెచ్చుకో. Your husband only కదా. మీ భర్తే కదా ఆయన. She loves your husband as a mother, not as a wife. ఒక తల్లిగా ఆయనను తన కుమారుని ప్రేమిస్తుంది, నీ భర్తను ప్రేమిస్తుంది. So there is no competition. She is as a mother loves him, you as a wife love him. So కాబట్టి ఇక్కడ పోటీ ఎక్కడ ఉంది? ఒక తల్లిగా ఆమెను ప్రేమిస్తుంది, నువ్వు భార్యగా ఆయన్ని ప్రేమిస్తావు. పోటీ ఎక్కడ ఉంది ఇక్కడ? And then she said yes. ఆమె అవును నిజమే కదా అని చెప్పింది. He said uske baad kya karna, what to do after that? తర్వాత ఏం చేయమంటావు అన్నది. I said, have you ever bought a chocolate for your mother-in-law? కాబట్టి ఎప్పుడైనా మీ అత్తగారికి నువ్వు ఏదైనా ఒక చాక్లెట్ కొనిచ్చావా అని. He said, why should I? నేను ఎందుకు కొనాలా? I said, Bible tells that the gift in secret pacifies great wrath. కాబట్టి ఆ విధంగా మనం రహస్యంగా ఏదైతే బహుమానం అయితే ఇస్తామో ఎంత కోపమైనా కూడా తగ్గిస్తుంది చెప్పి వాక్యం చెప్తుంది. So I told her the steps according to the word of God. వాక్యానుసారంగా ప్రతి అడుగు ఎలా వేయాలని నాకు చూపెట్టాను. Because I realized one important thing. ఒక విషయాన్ని గమనించాను ముఖ్యమైనది. Building will not happen just by hearing. ఏదో వినడం వల్ల ఇల్లు కట్టబడదండి. Sometimes people think if I hear the word of God day and night I will be built. It doesn't happen. కాబట్టి ప్రతిరోజు అనక రాత్రనక పగలనక దేవుని వాక్యాన్ని నేను వింటూ ఉంటే అప్పుడు అది నేను కట్టబడతాను అనుకుంటారు. అది అలా జరగదు. When Jesus told about the house built on a rock and on a sand, కాబట్టి యేసు వారు కూడా ఒక ఉదాహరణ చెప్తూ ఇంటి మీద ఇల్లు రాయి మీద ఇసుక మీద కట్టబడిన ఇల్లు గురించి చెప్పినప్పుడు he says, he who hears my words and does them. కాబట్టి ఎవరైతే నా మాటలు విని వాటి ప్రకారం చేస్తారో అంటాడు. You see, building happens by doing, not just by hearing. కాబట్టి ఆ నిర్మాణం అనేది ఎలా కట్టబడుతుందంటే వినడం వల్ల కాదండి, వినిన తర్వాత చేయడం వల్ల. So I gave her few steps. కొన్ని అడుగులు లేదా కొన్ని స్టెప్స్ నేను ఆమెకి She ఇచ్చాను. came to me after 2 months. ఒక 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది దగ్గరికి. And she said, thank you sir. చాలా థాంక్స్ సార్ మీకు అని చెప్పింది. My mother-in-law and I have become friends now. ఇప్పుడు నేను మా అత్తగారు స్నేహితులం అయిపోయాం. I'll tell you, she was so grateful. She actually wrote one kind of that shairi on me, and she spoke that in a valedictory function of B.Ed college. కాబట్టి B.Ed కాలేజ్ లో జరిగిన ఒక ఫంక్షన్ లో నా గురించి ఒక కవిత్వం లాంటిది ఆమె రాసి చదివింది. See, that broken relationship was rebuilt. కాబట్టి ఆ విధంగా వారి మధ్య తెగిపోయిన సంబంధాలు తిరిగి కట్టబడ్డాయి. Step by step. కాబట్టి ఒక అడుగు తర్వాత ఒక అడుగు, ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు. I know there are people over here who have built their career from nothing, step by step. కాబట్టి నాలో ఇక్కడ ఉన్న వారు నాకు తెలుసు, వారు తమ యొక్క జీవిత వారి వృత్తిని కూడా ఆ విధంగానే ఒక అడుగు తర్వాత ఒక అడుగు వారు పెంచుకుంటూ వచ్చారు. There are broken people over here who had become nothing. They have rebuilt their lives step by step and brick by brick. కాబట్టి ఆ విధంగా మరి జీవితంలో ఆ విధంగా ఆ విరిగిపోయిన అనుభవం కలిగిన కొంతమంది ఉన్నారు. వారు కూడా జాగ్రత్తగా ఒక అడుగు తర్వాత ఇంకో అడుగు జీవితాన్ని కట్టుకుంటూ వచ్చారు. You know, when in the book of Luke chapter 11 and verse 5, మరి లూకా 11:5 మనం గమనిస్తే his disciples came and said, increase our faith. మా విశ్వాసాన్ని పెంచు అని శిష్యులు అడుగుతారు. See, Jesus was speaking to them about, he gave them the mustard seed.
కాబట్టి మరి వారికి example, ఒక విత్తనాన్ని గురించి ఒక ఉదాహరణ చెప్తాడు. and he said if you have that, ఆవగింజంత విశ్వాసాన్ని గురించి చెప్తాడు. you can cause your faith to grow. అప్పుడు నీ విశ్వాసము పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. Now this parable is about both sowing and building. కాబట్టి ఇదేంటంటే ఇక్కడ విత్తనాలు నాటడము అదే విధంగా విత్తనాలు ఎదిగింపజేయడం. So here he is working both as a farmer and as a builder. ఇక్కడ ఆయన ఒక రైతుగా పనిచేస్తున్నాడు, ఒక నిర్మాణకుడుగా పనిచేస్తున్నాడు. The word when gets sown in your heart, you have faith. కాబట్టి ఆ వాక్యం నీలో విత్తబడినప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. But as you begin to do according to your faith, step by step, your faith begins to get built. కాబట్టి ఆ విధంగా విత్తబడిన వాక్యాన్ని నువ్వు ప్రతి అడుగు కూడా దాని ప్రకారం నువ్వు చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు నీ విశ్వాసం వృద్ధి చెందుతుంది. Character has to be built. అదే విధంగా ఒక మనిషి యొక్క క్యారెక్టర్ అయితే గుణ లక్షణాలు కూడా ఆ విధంగా కట్టబడాలి. Why God sometimes takes us through difficult times? ఎందుకు దేవుడు కొన్ని కష్టాల గుండా మనల్ని తీసుకుని వెళ్తాడు? Because he wants to build. ఎందుకంటే ఆయన మనల్ని కట్టాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి. You know, yesterday I was talking something interesting with Mahendra. మహేందర్తో నిన్నటి దినం నేను ఒక ఆసక్తికరమైన సంభాషణ చేస్తూ వచ్చాను. We were talking little bit about boxing. బాక్సింగ్ గురించి మేము ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం. And Mahendra said one thing. మహేంద్ర ఒక మాట చెప్పాడు. Now before a person learns to punch, కాబట్టి ఆ విధంగా ఒక వ్యక్తి వేరే వ్యక్తిని ఆ విధంగా కొట్టడానికి ముందుగా పంచ్ చేయడానికి ముందుగా వేరే వ్యక్తిని కాదు, even in practice you don't have to beat anybody, but before you learn to punch, కాబట్టి ఆ విధంగా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ విధంగా పంచ్ చేయడానికి ముందుగా you need to build your strength and stamina for that punch to be effective. కాబట్టి అంత బలంగా నువ్వు కొట్టాలనుకుంటే దానికి సంబంధించినటువంటి బలాన్ని నువ్వు ముందుగా నిర్మించుకోవాలంటే సమకూర్చుకోవాలి. See, the strength needs to be built before you become effective. కాబట్టి ఆ విధంగా నువ్వు ఆ విధంగా ఆ పని చేయడానికి ముందుగా బలాన్ని నువ్వు నిర్మించుకోవాలి. You see, God built people. కాబట్టి దేవుడు కూడా ఆ విధంగా మనుషులని ఆయన కట్టినవాడుగా ఉన్నాడు. David was anointed at the age of say 13 or 15. 13-15 సంవత్సరాల వయసు ఉండగా దావీదుకి అభిషేకం వచ్చింది. To be the king of Israel. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి. But God built him for almost 15 to 17 years and then he became a king. కానీ దేవుడు 15-17 సంవత్సరాల సమయాన్ని తీసుకొని ఆయన కట్టిన తర్వాతనే ఆయన రాజు అయ్యాడు. Joseph did not become prime minister overnight. కాబట్టి ఏదో ఒక రాత్రి లోపల మరి యోసేపు వారు ప్రైమ్ మినిస్టర్ కాలేదు. From a favored boy to a slave to a prisoner, step by step God was building him to take control of Egypt. కాబట్టి తండ్రి ప్రేమించిన కుమారుడిగా ఉన్నాడు. అక్కడ నుంచి ఆ గోతిలో పడవేయబడ్డాడు, బానిసగా మారాడు, చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన ఆ విధంగా ప్రధానమంత్రిగా మారాడు. ఒక అడుగు తర్వాత ఒక అడుగు ముందుకు వెళ్తూ వచ్చాడు. See, this building concept is very 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 interesting. కాబట్టి ఈ విధంగా ఈ బిల్డింగ్ కట్టడం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి ఒక విషయంగా ఉంటూ ఉంది. My wife wanted to build the third floor. కాబట్టి మా భార్య మూడో ఫ్లోర్ కట్టడానికి ఆమె ఆలోచిస్తూ ఉంది. But before the third floor was built, the parapet walls, the flooring had to be broken and then the building had to start. కాబట్టి ఆ మూడో అంతస్తు కట్టడానికి ముందుగా ఆ చుట్టూ ఉండే ప్రహరీ గోడ అదే విధంగా ఆ నేల ఏదైతే అది కూడా పగలగొట్టాల్సి వచ్చింది. Sometimes breaking is needed before you rebuild or before you raise it up. కాబట్టి పైకి లేపడానికి లేకపోతే తిరిగి కట్టడానికి ముందుగా ఈ విధంగా కొన్ని విషయాలు కొన్ని కూలగొట్టాల్సి వస్తుంది. Moses knew that he is the deliverer for Israel. కాబట్టి మోషే కూడా తెలుసు ఆయన ఇశ్రాయేలుకి ఆ విముక్తి విడుదల ఇవ్వడానికి వచ్చాడన్న విషయం. Living in Pharaoh's house, being trained in Pharaoh's house and all that thing, he thought that he is now ready to take up the task. కాబట్టి ఫరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి అన్ని విధాలు కూడా ఆయనకి రావాల్సిన ట్రైనింగ్ అంతా ఇవ్వబడింది కాబట్టి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను ఆ పని చేయడానికి అని ఆయన అనుకున్నాడు. But God had to break what he was built and rebuild him for 40 years. అప్పటి వరకు మోషే కట్టుకున్న దాన్ని దేవుడు దాన్ని పగలగొట్టాల్సి వచ్చింది. తిరిగి దేవుడు ఆయన్ని ఒక 40 సంవత్సరాల సమయం తీసుకొని కట్టాల్సి వచ్చింది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I believe God is going to do something great in our lives. కాబట్టి నా నమ్మకం అంటే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. He wants to build something powerful in our lives. మన జీవిత శక్తివంతమైన ఏదో దేవుడు కట్టబోతూ ఉన్నాడు. But nothing is going to happen overnight. కానీ ఏది కూడా ఒక రాత్రిలో జరగదు. There are incidences where miracles have happened overnight and people's lives have changed. కాబట్టి కొన్ని అద్భుతాలు అయితే ఒక రాత్రిలోనే జరిగాయి, ప్రజల జీవితాలు మార్చబడ్డాయి. I heard about a beggar who got $10 million or pounds of lottery. కాబట్టి ఒక అడుక్కునే rack picker
మరి పేపర్లు ఏరుకునే వ్యక్తి గురించి నేను విన్నాను. ఒక్క క్షణంలోనే ఆయనకి కొన్ని కోటి రూపాయలు కోటి డాలర్స్ డబ్బు ఆయనకు వచ్చింది. But after 2 years he was back to rag picking. ఆ తర్వాత 2 సంవత్సరాలు తిరిగి ఆయన మళ్ళీ ఆ పేపర్లు ఏరుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. You see, because he didn't know how to handle, he was not built to handle that. కాబట్టి ఆయన ఎందుకు పోతున్నాడంటే అంత డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో ఆ విధంగా ఆయనకి కావాల్సిన తర్ఫీదు లేదు ఆయనకి. I believe that everyone here is built or is destined for greatness. కాబట్టి మీకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ గొప్ప పని కోసం గొప్ప విషయం కోసము ఉన్నారని నాకు తెలుసు. But unless you are built for greatness, even if the greatness is given to you, you will waste it. కాబట్టి ఆ గొప్పతనానికి నువ్వు నిర్మించబడకపోతే ఆ గొప్పతనం నీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని విరగొడతావు లేదా పాడు చేసుకుంటావు. Let me just tell you 2 points and I will close. 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. Okay, number 1. మొట్టమొదటిది, before you build, నువ్వు కట్టడానికి ముందుగా what do you need? నీకేం కావాలి? Land, foundation, భూమి కావాలి, స్థలం కావాలి, లేకపోతే పునాది. plan. ఒక ప్లాన్ మనకు ఉండాలి. See, without a plan, whatever you, even if you want to build, you can do nothing. కాబట్టి ఒక ప్లాన్ అనేది నీ చేతిలో లేకపోతే నువ్వు కట్టాలి అనుకున్నా కూడా నువ్వు కట్టలేవు. You see, whether it is your career, your life, your ministry, your spiritual life, your relationship, the moment you have a thought, I want to build, begin to plan according to God's word. కాబట్టి నీ యొక్క జీవితం కావచ్చు, నీ యొక్క ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఆత్మీయ విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక చొప్పుననే మనం ముందుకు వెళ్ళాలి. Let me tell you one thing. ఇంకొక మాట చెప్తాను మీకు. You see, building cannot be random. It has to be intentional and according to the plan. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారముగా ఒక క్రమమైన పద్ధతిలోనే బిల్డింగ్ కట్టబడాలి తప్ప మనకి ఎలా వస్తే అలా ఎటుపడితే అటు కట్టడానికి అవకాశం లేదు. Even when God builds our body, it is according to a plan and according to a set structure. కాబట్టి దేవుడు కూడా మన శరీరాన్ని నిర్మించినప్పుడు ఒక క్రమములో ఒక పద్ధతిలో ఒక స్ట్రక్చర్ని చేస్తూ ఆయన చేశాడు. That what grows randomly is a abnormal thing. కాబట్టి ఏదైతే అది దానికదే లేకపోతే ఒక పద్ధతి లేకుండా క్రమం లేకుండా పెరుగుతుందో అది మనం దాన్ని అబ్నార్మల్ అని పిలుస్తాం. And the second important point, రెండవ ముఖ్యమైనటువంటి always remember this. ఈ ఒక్క మాట ఎప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. The higher you want to go, the deeper you need to go. కాబట్టి నువ్వు ఎంత ఎత్తుగా ఎదగాలని అనుకుంటావో అంత లోతుగా కూడా నువ్వు వెళ్ళాలి. That means humble yourself. అనగా నీ తగ్గింపు ఉండాలి. Whatever you want to build to great level, that much you need to humble yourself under the mighty hand of God. కాబట్టి ఎంత ఎత్తుకు ఎదగాలని చెప్పి నీకు ఒక ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావో అంత నువ్వు తగ్గించుకోవాలి దేవుని బలిష్టమైన హస్తము కింద. That what is built without humility cannot stand the storms. కాబట్టి ఆ యొక్క తగ్గింపు గుణము లేకుండా ఏదైతే కట్టబడుతుందో అది తుఫాను తట్టుకునే పరిస్థితి దానికి ఉండదు. I remember when our house was getting built. మరి మా ఇల్లు కట్టబడుతుండగా నాకు జ్ఞాపకం ఉంది. And I went there one day and Mahendra was laying that foundational, what do you call that, pillar, column, concrete footings he was doing. కాబట్టి నేను వెళ్ళినప్పుడు మహేందర్ అక్కడ ఆ పునాది కోసం ఆ ఫుట్టింగ్స్ వేస్తూ ఉన్నాడు. A lot of concrete, lot of cement goes in that. కాబట్టి అక్కడ చాలా సిమెంట్ కాంక్రీట్ వాళ్ళు వాడాల్సి వస్తుంది ఆ పనికి. And then this is what he was telling. ఆయన ఈ మాట ఈ విధంగా చెప్తున్నాడు. Now the stronger the footing, the stable and safer the house. కాబట్టి ఆ ఫుట్టింగ్ చాలా బలంగా ఉంటేనే ఆ ఇల్లుకు చాలా బాగా గట్టిగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. He says, I have put such footings so that even in earthquake the house will stand. కాబట్టి నేను ఏ విధంగా ఫుట్టింగ్ చేశానంటే అన్న ఒకవేళ భూకంపం వచ్చినా కూడా ఇల్లు మాత్రం గట్టిగా నిలబడుతుంది. Because of that, దాన్ని బట్టి you can raise up 3 or 4 floors. మరి ఇంకా 3-4 అంతస్తులు కట్టాలనుకుంటే కూడా నువ్వు కట్టొచ్చు. You see, it's all about the footing. It's about the deeper you go, the stronger the foundation you make, the higher you can go. కాబట్టి దాన్ని నువ్వు ఎంత లోతుగా వెళ్తావో, ఎంత బలంగా కడతావో దాని మీదనే ఎంత పైకి వెళ్తావో అనేది ఆధారపడి ఉంటుంది. Remember, my brothers and sisters, ప్రియమైన వారు ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. before you ever think of building anything, ఏదైనా నువ్వు కట్టాలనుకుంటే కట్టడానికి ముందుగా నువ్వు ఆలోచించుకోవాలి. anything, ఏది కట్టాలనుకున్నా కూడా learn to go down. మరి నువ్వు ఆ విధంగా క్రిందికి వెళ్ళడం నేర్చుకో. The deeper the foundation, the higher the building. ఆ పునాది ఎంత లోతుగా నీకు ఉంటే అంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు. And then ఆ తర్వాత step by step, మరి ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు,
brick by brick. తర్వాత ఒక ఇటుక తర్వాత ఇంకొక ఇటుక. Can you say with me, please? ఈ మాట నాతో కలిసి చెప్తారా మీరు? స్టెప్ బై Step by step, స్టెప్ బై బ్రిక్. brick by brick. Your life, your career, your family, your relationships, your finance, your health can be built. కాబట్టి మీ యొక్క జీవితం కావచ్చు, లేదా కెరియర్ కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబం కావచ్చు, అన్నీ కూడా ఈ విధంగా కట్టబడాలి. You know, even the same thing about the church. మరి సంఘం గురించి కూడా ఇదే మాట మనం చెప్పొచ్చు. Jesus said, యేసు చెప్పిన మాట ఏంటంటే, I will build my church. నేను నా సంఘాన్ని కడతానని చెప్పి యేసు వారు చెప్పారు. It's not that church will appear all of a sudden. మరి ఏదో అకస్మాత్తుగా అనుకోకుండా చర్చ్ వచ్చి ముందు నిలబడుతుందని కాదు. The church has to be built. సంఘము కూడా కట్టబడాలి. Step by step. ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు, ఒక ఇటుక తర్వాత ఇంకొక ఇటుక. The thing is, you and me are bricks. కాబట్టి ఇక్కడ ఏంటంటే నీవు నేను ఆ ఇటుకలమై ఉన్నాం. You and me. ఆ రాళ్ళు అయి ఉన్నాం మనం. You and me. నువ్వు నేను ఆ రాళ్ళు The ఇటుకలు. church getting built means you getting built. కాబట్టి సంఘం కట్టబడుతుందంటే అర్థం ఏంటంటే నువ్వు కట్టబడుతున్నావని అర్థం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, that is where discipline is important. మరి అక్కడ ఆ యొక్క క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. Discipline about your spiritual ఈ life. యొక్క ఆత్మీయ జీవితం విషయంలో నీకు ఉండే క్రమశిక్షణ, Discipline about the church. సంఘం విషయంలో నీకు ఉండే క్రమశిక్షణ. Everywhere, my brothers and sisters, without discipline, it is impossible to reach the goal. మరి ఎక్కడైనా కావచ్చు, ఆ క్రమశిక్షణ లేకపోతే ఆ గమ్యాన్ని గురిని చేరుకోవడం కష్టం. Do you know what is discipline? అసలు మరి క్రమశిక్షణ అంటే తెలుసా మీకు? Who needs discipline? క్రమశిక్షణ ఎవరికి కావాలి? It's very easy to say everybody needs discipline. అందరికి కావాలని చెప్పడం మాత్రం సులభంగా ఉంటుంది. No, everybody does not need discipline. అందరికీ క్రమశిక్షణ అక్కర్లేదు. Let me tell you, everybody does not need discipline. ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అవసరమని చెప్పలేం మనం. Only those who have a goal need discipline. ఎవరికైతే ఒక గురి వారి ముందు ఉంటుందో వారు మాత్రమే ఆ క్రమశిక్షణలో ఉండాలి. Discipline is about staying focused towards your goal. I have to go in that direction. If I drift away this side, I come back. That's discipline. If I drift that side, I come back towards my focus. కాబట్టి క్రమశిక్షణ ఏంటంటే ఒక గమ్యాన్ని లేక గురిని కలిగి ఉండి దాని మీద దృష్టి పెడతాము. ఒకవేళ ఇటు జరిగినా కూడా లేదా అటు జరిగినా కూడా తిరిగి నేను వెనక్కి వచ్చేయాలి. అదే ఒక క్రమశిక్షణ అంటే. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I want to encourage you to be involved in the business of building. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఆ కట్టే నిర్మాణం చేసే ఆ పనిలో ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. I'm not telling you to come in construction business. కాబట్టి ఏదో కన్స్ట్రక్షన్ బిజినెస్ లో కనుక ఇల్లు కట్టే పని చేయమని కాదు కానీ, but I'm talking about building every area of your life. మీ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ప్రతి భాగాన్ని కూడా కట్టే విషయం నేను మాట్లాడుతున్నాను. Spiritual, ఆత్మీయ విషయం కావచ్చు, mental, మానసిక విషయం కావచ్చు, emotional, భావోద్రేకాలు కావచ్చు, financial, ఆర్థిక విషయాలు కావచ్చు, social, అయితే సమాజం నుండి విషయాలు కావచ్చు, everything. ప్రతిదీ కూడా let you, with the help of the Holy Spirit and Word, build it intentionally. కాబట్టి నీవు పరిశుద్ధాత్మ సహాయంతో మరి దేవుని వాక్య సహాయంతో ఒక ప్రణాళిక చొప్పున నీ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. I sometimes really appreciate Isha. మరి ఇషా నేను ఎప్పుడు అభినందిస్తూ ఉంటాను. You know, she wanted to build a career, get into medicine. కాబట్టి ఆమె తమ కెరియర్ని ఆ విధంగా తీసుకుని ముందుకు వెళ్ళాలనుకుంది, మెడిసిన్లోకి వెళ్ళాలనుకుంది. I mean, it didn't happen overnight, right? మరి ఏదో ఒక్కసారి ఆ విధంగా రాత్రి లోపల అయిపోలేదు. It meant, studying extensive hours. చాలా గంటలు ఆమె చదవాల్సి వచ్చింది. It means handling the pressure of feeling insufficient. కాబట్టి ఆ యొక్క ఒత్తిడి చాలా వస్తుంది. అంటే నా వల్ల కావడం లేదంటే ఒత్తిడి ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని కూడా ఆమె చూసుకోవాల్సి వచ్చింది. It also meant, giving up certain pleasures of life. కొన్ని విషయాలు కొన్ని సంతోషం కలిగించే విషయాలు కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. But step by step, ఆ విధంగా ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు వేసింది. brick by brick, ఒక ఇటుక తర్వాత ఇంకొక ఇటుక పెట్టింది. now she is into medical field. ఇప్పుడు ఆమె ఆ మెడికల్ ఫీల్డ్ లోకి వచ్చేసింది. Dental medicine. ఆ డెంటల్ మెడిసిన్ అనే ఆ ఫీల్డ్ లోకి ఆమె వచ్చేసింది. You see, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, that is about every single area. ఇదే మీ జీవితంలో ప్రతి భాగానికి అంశానికి సంబంధించినటువంటి పద్ధతి. We hear a lot about sowing and reaping. కాబట్టి చాలా మనం వింటుంటాం కదా, విత్తనాలు విత్తాలి లేకపోతే పంట కోయాలని. But let us consider building.
అది ఇప్పుడు మనము ఆ నిర్మాణం గురించి కట్టే విషయం గురించి ఆలోచిద్దాం. Hallelujah. హల్లెలూయా. One last time. ఇంకొకసారి చివరిసారి. బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్, స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్. One last time for your neighbor. That's easy, right? ఈ పక్కన వాళ్ళకి, Brother, సహోదరుడా, step by step, brick by brick, step by step, brick by brick. Hallelujah. Hallelujah. God bless you, and may every area of your life be built strong according to God's word. దేవుని వాక్య ప్రకారముగా మీ జీవితం అంతా కూడా బలంగా కట్టబడును గాక. Amen. ఆమేన్. Hallelujah. So let's worship the Lord with our tithes and offerings.